హాయ్ ఫ్రెండ్స్. 1975లో నాగభూషణం సత్యనారాయణ జయంతి కలిపి నటించిన సినిమా పేరు భాగస్థుడు. ఈ సినిమాని భీమ్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా చూస్తే సినిమాలాగా ఎక్కడా ఉండదు. మేబీ నేను అనుకోవటం ఎవరో తన మా బయోపిక్ తీయమని డబ్బులిచ్చి ప్రొడ్యూస్ చేసి మరి దానికి ఫండింగ్ చేసి సినిమా తీసుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమాకు కావాల్సిన లక్షణాలు ఎక్కడ ఉండవు. ఆ, తన జీవిత చరిత్ర తీస్తే ఎలా ఉంటుందో, ఒక వ్యాపారం చేసి నష్టపోయిన తన జీవిత చరిత్ర తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సినిమా స్టోరీ విషయానికి వస్తే సినిమా మొదట్లో నాగభూషణం సత్యనారాయణ కలిపి ఒక వ్యాపారం చేస్తూ ఉంటారు. అయితే సత్యనారాయణ తనకేమీ లేదని తనను ఆదుకోమని పాత స్నేహితుడైన నాగభూషణం దగ్గరికి వస్తే సత్యనారాయణతో పాటు ఒక బిజినెస్ వ్యాపారం మొదలు పెడతారు. అయితే అంటే లారీల వ్యాపారం మొదలు పెడతారు. రోజులు పోయే కొద్దీ నా సత్యనారాయణ మీదే మొత్తం బిజినెస్ బాధ్యత అంతా వదిలేసి నాగభూషణం కేవలం ప్రాఫిట్స్ కానీ ఏదైనా మిగిలిన డబ్బులు కానీ ఉంటే తను తీసుకుంటూ ఉండేవాడు. అంటే దాదాపు వ్యాపారం మొత్తం సత్యనారాయణ చేతుల్లో పెట్టేసి ఇతను చేతులు దులుపుకున్నట్టే లెక్క. ఇక కొన్ని రోజులు పోయే కొద్దీ ఎంత వ్యాపారంలో ఎంత ప్రాఫిట్ వస్తున్నా కూడా ఆ డబ్బులంతా కూడా తన పర్సనల్ అకౌంట్లో వేసుకొని వ్యాపారం జరగట్లేదు అన్నట్టుగా, లారీలు ఎక్కడికి వెళ్ళట్లేదు అన్నట్టుగా లెక్కలు చూపించి మెల్లమెల్లగా నాగభూషణంకి ఇవ్వాల్సిన డబ్బులు తగ్గిస్తూ వచ్చి చివరికి అప్పులు మాత్రమే ఉన్నట్టుగా చూపించడం మొదలుపెట్టాడు సత్యనారాయణ. దీంతో నాగభూషణం భార్య అయినటువంటి జయంతికి కోపం వచ్చి, ఏంటిది, వ్యాపారం పెట్టించింది మనము, పిలిచింది మనము, డబ్బులు పెట్టింది మనము, మనకే డబ్బు లేకుండా చేస్తున్నాడు అని కాస్త గట్టిగా అరవటంతో ఆఫీస్కి వెళ్ళి జయంతి గొడవ పెట్టుకుంటుంది. ఈ గొడవ ఎంత పెద్దదవుతుందంటే చివరికి ఎవరి భాగం వాళ్ళు తీసుకుందాం అన్నట్టుగా చేసి ఆ వ్యాపారంలో నా అప్పులు మాత్రమే ఉన్నాయి, అప్పులు మీరే కట్టండి అన్నట్టుగా అప్పులు మాత్రం వాళ్ళ మీదకు తోసేసి తను చల్లగా జారుకుంటాడు సత్యనారాయణ. ఇక్కడ నాగభూషణం ఒక మాట అంటాడు, నిజంగా వ్యాపారం ఇద్దరం కలిసి చేస్తే ఇద్దరం లాభస్తులు అవ్వాలి, లేదా ఇద్దరం నష్టపోవాలి. కానీ ఒకరు లాభస్తులు ఎందుకు అయ్యారో, ఒకరు ఎందుకు అప్పుల పాలయ్యారో అర్థం కావట్లేదు అని బయటికి వెళ్ళిపోతాడు. అంటే ఒక పని చేసేటప్పుడు మనము బ్రతక నేర్చిన తెలివితేటలు అనేవి లేకపోతే మనిషి బ్రతికి ఇలాగే అవుతుంది. వ్యాపారం పెట్టావు, డబ్బులు పెట్టావు, బాగానే ఉంది. మరి డబ్బు చూసుకుంటే వ్యాపారం సరిగ్గా చూసుకోవాలి, లేకపోతే వచ్చిన డబ్బు తీసుకొని అలా చల్లగా ఉండాలి. కానీ నీకు ఏ ప్లానింగ్ లేకుండా రోడ్డు మీదకి ఎక్కేస్తే, గొడవ పెట్టేసుకుంటే ఏమవుతుంది, మనమే రోడ్ల పాలవుతాం. అలాగే నాగభూషణం పరిస్థితి అయింది. తనకున్న డబ్బంతా బిజినెస్ మీద పెట్టి పోగొట్టుకోగా రోడ్డు మీదకి వచ్చేస్తారు. ఇప్పుడు సడన్గా ఈ అప్పుల వాళ్ళ కోసం తనకున్న ఇల్లు కూడా అమ్మేసి రోడ్డు మీదకి వచ్చేస్తారు నాగభూషణం కుటుంబం అంతా. దీనికి ఏమన్నా సహాయం చేస్తావా అంటే నాకేం సంబంధం లేదంటాడు సత్యనారాయణ. అక్కడి నుంచి కష్టాలు మొదలవుతాయి. జయంతి ఏం చేయాలో అర్థం కాక ఒక కూరగాయలు వ్యాపారం చేయటం మొదలుపెడుతుంది. అంటే ఒక మార్కెట్ దగ్గర కూరగాయలు పెట్టుకొని కంపలో పెట్టుకొని అమ్మటం. ఇక్కడ మళ్ళీ వీళ్ళకి ఇప్పటిదాకా ఇంట్లో ఉండి మా పెద్ద డబ్బున్న వాళ్ళలాగా బతికి ఇప్పుడు సడన్గా రోడ్డు మీదకి వచ్చి ఎలా బతకాలో కూడా తెలియదు. అంటే ఒక రౌడీ వచ్చి మామూలు అడిగితే నేనెందుకు ఇవ్వాలని గొడవ పెట్టుకోవటం. ఇక్కడ కూడా బ్రతక నేర్చిన తెలివితేటలు నేర్చుకోకపోగా ఎవరితో పడితే వారితో గొడవ పెట్టుకోవటం, అక్కడ ఉన్న చిన్న బ్రతుకు తెరువు కూడా కోల్పోయేలాగా చేస్తుంది. చివరికి లాస్ట్కి వచ్చేసరికి మొత్తం ఉన్న డబ్బులని పోయి, అయితే ఈ టైంలోనే పిల్లలు పెద్దవాళ్ళు అవుతారు. కొడుకు చంద్రమోహన్ అవుతాడు. ఈ నాగభూషణానికి 2 కొడుకులు, సత్యనారాయణకి 2 కూతుళ్ళు. సో ఈ ఇద్దరు కొడుకులు ఆ 2 కూతుళ్ళతోటి ప్రేమించి చివరికి పెళ్లి దగ్గరికి వచ్చేసరికి సత్యనారాయణ ఒప్పుకోకపోవటం, లాస్ట్కి
రకరకాల సన్నివేశాల తర్వాత సత్యనారాయణ తన తప్పు తెలుసుకొని ఈ ఇద్దరి పెళ్ళిళ్ళు చేయడంతో కథ సుఖాంతమైతే చేస్తారు. కానీ ఈ కథ ఎవరైతే రాశారో, ఎవరి బయోపిక్ లాగా తీశారో ఆ కథ అంత సుఖాంతం అయ్యుండకపోవచ్చేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ కథతోటి మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.